హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నవారు రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్పగలుగుతారని మీ పక్కన వాళ్ళని అడగండి. నువ్వు చెప్పగలుగుతావు అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పగలుగుతావు అని చెప్పండి. గట్టిగా చెప్తాం హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగునుగాక. ఎంతో సంతోషము మరి యొక్క పునరుద్ధాన దినము ఈ విధముగా మనమందరము ఆయన బిడలముగా చేరి దేవుని మహిమపరచుటకు దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి సమయమును బట్టి ఆ దేవాతి దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. స్తోత్రం హల్లెలూయా. గడిచిన వారము మేము ఒక ప్రాంతానికి వెళ్తామని చెప్పాను కదా. పోయిన ఆదివారం ఎక్కడికి? చెన్నైకి అని చెప్పినాం కదా. దేవుని కృపను బట్టి తమిళనాడు ప్రాంతమునకు రాష్ట్రమునకు వెళ్ళి రావడానికి దేవుడు కృపను చూపించాడు. హల్లెలూయా. ఊహించని పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ కూడా దేవుడు నడిపించాడు. హల్లెలూయా. ఈ వారంలో మనం చూసినట్లయితే వర్షాలు ఎక్కువ ఉన్నాయి కదా. సుమారుగా అన్ని రోజులు వర్షాలే ఉన్నాయి. అదేవిధంగా మేము మంగళవారం వెళ్ళాల్సి ఉంది. నైట్ సాయంత్రం ట్రైన్ ఉంటే వెళ్ళడానికి అంతా కూడా సిద్ధపడతా ఉన్నాం. అంత వాతావరణం అంతా కూడా మబ్బులుగా ఉంటా ఉంది. ఇక సరే వెళ్దామని విశ్వాసంతో బస్ ఎక్కి వెళ్తా ఉంటే వాన స్టార్ట్ అయింది. నాగరాజు వచ్చి మమ్మల్ని దింపాడు. మేము బస్ ఎక్కి వెళ్తా ఉంటే ఫుల్ వర్షం పడతా ఉంది. అప్పుడే డాడీ కూడా ఫోన్ చేసిండు. ఎక్కడి నుంచి అంటే చెన్నై నుంచి చేసి అక్కడ కూడా వర్షాలంట. అక్కడ కూడా పరిస్థితులు బాగాలేని పరిస్థితి. ఏం చేయాలో అర్థం కావట్లే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము? నల్గొండకి వెళ్ళి ట్రైన్ ఎక్కాలి. నల్గొండకి వెళ్ళేసి మళ్ళీ రివర్స్ మల్లెపల్లి బస్సు ఎక్కుదామా అని ఆలోచన వస్తూ ఉంది. వెనక కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నా బస్సులో ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు ఒక సంఘటన నాకు గుర్తు చేసిండు. నేను కొన్ని బైబిల్ యాప్స్ యూజ్ చేస్తూ ఉంటా. దేవుని వాక్యమును కొంతసేపు చదువుదామని ధ్యానిద్దామని ఒకటి ఓపెన్ చేయగానే అక్కడ ఉన్న విషయం ఏంటి అంటే, వై డు యూ ఫియర్? నువ్వు ఎందుకు భయపడుతున్నావో విశ్వాసము లేదా? హల్లెలూయా. అక్కడ ఉన్న సందర్భము దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడిందంటే, యేసు ప్రభు శిష్యులు ఓడలో వెళ్తున్నప్పుడు తుఫాన్ వస్తుంది. తుఫాన్ వచ్చినప్పుడు శిష్యులందరూ ఏమైపోతారు? భయపడిపోతారు. అప్పుడు యేసుప్రభుని లేపుతారు. అయ్యా నీకు చింత లేదా అన్నప్పుడు యేసుప్రభు ఏమంటాడు? ఎందుకు భయపడుతున్నారు అల్ప విశ్వాసులారా? హల్లెలూయా. అంటే విశ్వాసంలో తక్కువ ఉన్నప్పుడు భయం కలుగుతుంది చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి. ఆ మాట చదివిన తర్వాత దేవుడు నాకు డైరెక్ట్గా మాట్లాడినట్టు అనిపించింది. హల్లెలూయా. డైరెక్ట్గా మాట్లాడాడు, అనిపించడం కాదు. ట్రైన్ టికెట్లు బుక్ కాలే. మేము ముందు వారమే బుక్ చేసుకున్నాం, కానీ వెయిటింగ్ లిస్ట్లో పడి టికెట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. అయినా కానీ ఈ మాట చదివిన తర్వాత ఎట్లయినా వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. వెళ్ళేసి జనరల్లో టికెట్ తీసుకున్నాం. జనరల్ అంటే స్లీపర్ ఉంటుంది, పడుకొని వెళ్ళొచ్చు, మనకి రిజర్వేషన్ అవుతుంది. జనరల్ అంటేనేమో అప్పటికప్పుడు టికెట్ కొనుక్కొని వెళ్ళొచ్చు. సాధారణంగా జనరల్లో ఫుల్ ఉంటారు, నిలబడడానికి కూడా కొన్నిసార్లు చోట్లు ఉండవు. దేవుని మైన విశ్వాసం ఉంచి ఎట్లయినా వెళ్ళాలి అనేసి ట్రైన్ ఎక్కిన తర్వాత దేవుని కృపను బట్టి మాకు సీట్లు దొరికినాయి. హల్లెలూయా. సీట్లు దొరకడమే కాదు, కొంత సమయం తర్వాత పడుకోవడానికి కూడా ప్లేస్ దొరికింది. హల్లెలూయా. దేవుని కృపను బట్టి నెక్స్ట్ రోజు ఉదయం అక్కడికి వెళ్ళాము. లైట్గా జల్లు పడతా ఉంది. ఇంకొక జరిగిన విషయం ఏంటంటే, చెన్నైలో తుఫాను వస్తున్న కారణాలను బట్టి స్కూల్స్కి అన్నిటికీ సెలవు ఇచ్చినారు ఆ రోజు. ఎందుకంటే భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి స్కూల్ పిల్లలకి అందరికీ సెలవు ఇచ్చినారు ఆ రోజు. కానీ మా విశ్వాసం మాకేమో పని అంతా ఆ రోజే ఉంది. దేవుడు నడిపించాడు కాబట్టి దేవుడు అన్నీ కూడా సమకూరుస్తాడు అని నమ్మాము. హల్లెలూయా. ఈ వాతావరణం అంతా కూడా ఎవరి చేతిలో ఉంది చెప్పండి? దేవుని చేతిలో ఉంది. వర్షములు, ఎండలు, తుఫాన్లు ఇవన్నిటినీ కూడా శాసించి వాటిని నడిపించగలిగిన దేవుడు మన దేవుడు. నమ్మిన వారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. విశ్వాసంతో కొంచెం వర్షం పడతా ఉంది. పొద్దున కూడా కొంచెం తగ్గగానే
బయటికి వెళ్ళాం. మా ప్రయాణం తోమా భారతదేశమునకు వచ్చి పరిచర్య జరిగించిన ప్రదేశాలు దర్శించడానికి వెళ్తా ఉన్నాం. ఆటో ఎక్కినాం. అక్కడ ఆటో మాకు అడ్రస్లు తెలియవు కదా, ఓలాలో బుక్ చేసుకొని లొకేషన్ పెట్టేసి కూర్చోగానే వెళ్తుంటే వర్షం, ఫుల్ వర్షం. ఆటోలో అటు సైడ్ అవి ఉంటాయి కదా, ఇట్లా దించేయి వర్షం లోపలికి రాకుండా, అవి దించుకొని వెళ్తా ఉన్నాం. దేవుని కృప ఏంటంటే మేము వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళేసరికి వర్షం ఉండట్లేదు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఆ ప్రోగ్రామ్ అయిపోయినాక 3 ప్లేసెస్ మేము వెళ్ళాల్సి ఉంది. బాగా ఎండ కూడా వచ్చింది, నార్మల్గా ఉంది. తర్వాత మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళాలంటే మళ్ళీ అక్కడి నుంచి ఆటో తీసుకొని మళ్ళీ ప్రయాణం చేసి వెళ్ళాలి. మళ్ళీ ఆటో తీసుకొని వెళ్ళడానికి వెళ్తుండగానే మళ్ళీ వర్షం. ఆటోలో కూర్చోగానే వర్షం. అంటే ఆటో ముందు కూడా లైట్గా పడుతుంది వర్షం, ఆటోలో వెళ్తున్న దారిలో మాత్రం ఎక్కువ వర్షం. మళ్ళీ మేము వెళ్ళాల్సిన ప్లేస్కి, మళ్ళీ సెయింట్ థామస్ మౌంట్ కొండ, ఆయన పర్వతం మీద ఆయనను చంపిన ప్రదేశానికి వెళ్ళేసరికి అక్కడ వర్షం లేదు. హల్లెలూయా. అక్కడ పర్వతం, పెద్ద పర్వతం, పెద్ద గుట్ట చాలా ఎత్తులో ఉంది. అక్కడికి వెళ్ళేసరికి వర్షం లేదు. అక్కడ అన్ని కూడా తీసుకోవడానికి దేవుడు కృపను చూపించాడు. మళ్ళీ అక్కడి నుంచి ఆయనను సమాధి చేయబడిన ప్రదేశానికి వెళ్తా ఉన్నాం. అది సముద్రానికి దగ్గరలో ఉంటా ఉంది. అక్కడికి వెళ్ళేసరికి కూడా వర్షం లేదు. హల్లెలూయా. దేవుని కృపను బట్టి ఒకటే రోజులో ఈ 3 ప్లేసెస్ కవర్ చేసుకొని తర్వాత నెక్స్ట్ రోజు అక్కడ ఉన్న ఆ బీచ్ దగ్గరికి కూడా వెళ్ళి కొంత సమయం ఉండి మళ్ళీ రావడానికి దేవుడు కృపను చూపించాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు కదా. ఆయన మీద విశ్వాసం ఉంచి మనం వెళ్తే దేవుడు అన్నీ కూడా సమకూరుస్తాడు. వాతావరణం ఇది అది బాగాలేదని ఆగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు మనల్ని నడిపిస్తానని తెలియపరిస్తే మనకు కావలసినవన్నీ కూడా ఆయన సమకూరుస్తాడు. వాతావరణాన్ని అనుకూలపరచగలిగిన దేవుడు. హల్లెలూయా. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బేస్తవారం గురువారము నైటు తొందరగా ఇక వచ్చిన పనులు అయిపోయినాయి. మేము రావాలనుకున్నది ఏంటంటే శుక్రవారం సాయంత్రం, కానీ పనులన్నీ ఒకరోజు ముందే అయిపోయేసరికి బేస్తవారం వచ్చేద్దామని అప్పటికప్పుడు జనరల్లో తీసుకొని వస్తూ ఉన్నాం. టైం లేట్ అయిపోతూ ఉంది. జనరల్ అంటే ఫుల్ ఉంటారు. మేము ట్రైన్ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే జనరల్లో ఫుల్ ఉన్నారు, అందరు డోర్ల దగ్గర కూడా నిలబడి ఉన్నారు. దేవుని కృపను బట్టి డాడీ స్లీపర్ ఎక్కేసి తర్వాత టీసీ తోటి మాట్లాడదామని చెప్పినాడు. కొంచెం ఫైన్ ఉంటే ఫైన్ కట్టేసి ఎక్కుదామని పోయి తొందరగా స్లీపర్ ఎక్కి లోపలికి వెళ్ళినాం. ప్లేసులు చూసుకుంటూ వెళ్తుంటే ఒక 2 ముసలి వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు. వాళ్ళిద్దరు కింద ట్రైన్లో 3 ఉంటాయి కదా, లోవర్ బ్రెడ్త్, తర్వాత మిడిల్, అప్పర్ ఉంటాయి. వీళ్ళిద్దరు కూర్చొని ఉంటే సరే ప్రస్తుతం అయితే ఆడ కూర్చుందామని కూర్చున్నాం. అంతలో టికెట్ కలెక్టర్ తోటి మాట్లాడండి, సార్ ఇట్లా మేము జనరల్లో తీసుకున్నాము, ఏదైనా అవకాశం ఉంటే చూడండి అని అడిగినప్పుడు సరే కూర్చోండి అని చెప్పినాడు. మేము వెళ్ళి అక్కడ కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ట్రైన్ బయలుదేరింది. వెళ్తా ఉన్నాం. టీసీ వచ్చిండు, టికెట్ కలెక్టర్ వచ్చి ఇక డాడీ ముందే మాట్లాడిండు కాబట్టి ఇబ్బంది లేదు, కానీ నేను సరే థ్యాంక్ యూ సార్ అని చెప్పిన. థ్యాంక్ యూ సార్ అని చెప్తే థ్యాంక్ యూ ఇప్పుడు చెప్పొద్దు అన్నాడు ఆయన. థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నావు, నీకు సీట్లు ఇంకా కన్ఫర్మ్ కాలేదు, ఇక్కడ కూర్చునేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు వస్తే మీరు ఏం చేయాలి, మీరు లేవాలి, ఇప్పుడు థ్యాంక్ యూ చేయి అట్ట చెప్పకు అన్నాడు. సరే సార్ అని అనుకున్నాం. తర్వాత గుంటూరు ఏదో ప్రదేశం నాకు ట్రైన్ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి ఆయన అంటున్నాడు, మాకు అక్కడ 3 సీట్లు ఉన్నాయి, 3 ఖాళీ ఉంటే 3 మేము కూర్చొని ఉన్నాం. వరుసకు కూడా లేవు, ఒకటి 50, 51, ఒకటి 53 అనుకుంటా. అదే ప్లేస్లో ఉంటా ఉన్నాం. కొంతసేపు పడుకొని ఉన్నాము. టీసీ వచ్చిండు. ఇప్పుడు ఎక్కాల్సిన వాళ్ళు ఎక్కితే ఏమవుతుంది, మేము పడుకున్న వాళ్ళం లేచి నిల్చోవాలి, లేదంటే జనరల్కి ఎట్లయితుందో తెలియదు. దేవుని కృప ఏంటంటే ఆయన వచ్చి ఏమంటున్నాడంటే ఇక్కడ ఎక్కాల్సిన 3 ఎక్కలేదు, మీరు ఉండొచ్చు అని చెప్పాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. మేము ఏదైతే ప్లేస్లో కూర్చున్నామో అక్కడ ఎక్కాల్సిన వాళ్ళు ఎక్కలేదంట. అందుకని వెంటనే ఆయన ఫైన్ తీసుకొని మాకు మళ్ళీ రిజర్వేషన్ చేసి మాకు టికెట్లు ఇచ్చి వెళ్ళాడు. హల్లెలూయా. అప్పుడు థ్యాంక్ యూ చెప్తే సరే అన్నాడు. సంతోషం అనిపించింది. క్షేమంగా వెళ్ళి రావడానికి దేవుడు కృపను చూపించాడు. హల్లెలూయా. ఎంతో చక్కటి ప్రదేశములు మేము దర్శించడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ వీడియోస్ కూడా ఈ వారము వచ్చే వారము ఈ విధంగా పోస్ట్ అవుతూ ఉంటాయి, కాబట్టి అందరూ కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. సమస్తమును బట్టి దేవుని నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఈ సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. అందరూ తల్లు వంచి ప్రార్థన చేద్దాం. దేవుణ్ణి అడుగుదాం, యేసయ్యా మాతో మాట్లాడండి ప్రభువా, నీ వాక్యమును వినడానికి మాకు సహాయం చేయండి. థ్యాంక్ యూ జీసస్. పరమ తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, సర్వోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, యేసయ్యా నీకే వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొంత సమయం తండ్రి నీ మాటలు ధ్యానించుచుండగా మీరే మా అందరితో మాట్లాడండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు, అనుసరించి నడుచుకునే జీవితములు మాకు అనుగ్రహించి బలపరిచి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొంత సమయం దేవుని వాక్యమును మనం ధ్యానించిపోతా ఉన్నాం. గత కొన్ని వారాలకు ఒక అంశమును మనం ధ్యానిస్తూ ఉన్నాం. అదేంటి చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఏంటి చెప్పాలి? ఒకవేళ తెలియని వారు ఉన్న కూడా తెలుసుకుంటారు. గట్టిగా చెప్పాలి. మెగా చర్చ్. అందరు చెప్దాం. ఏంటి? మెగా చర్చ్ అనే అంశమును మనం ధ్యానిస్తూ ఉన్నాం. గత వారము మెగా చర్చ్లో సబ్ టైటిల్ ఏంటి చెప్పండి? సమర్పణ గల సంఘ సభ్యులు. హల్లెలూయా. ఏంటి? సమర్పణ గల సంఘ సభ్యులంగా మనము ఉండాలి. మెగా చర్చ్ అంటే దేవుని మందిరం అభివృద్ధి చెందాలి అంటే సమర్పణ కలిగిన సంఘ సభ్యులు ఉండాలి. మీ పక్కన వాళ్ళని అడగండి, నువ్వు సమర్పణ కలిగిన సంఘ సభ్యుడివేనా అని అడగండి. సమర్పణ ఉందా అని అడగండి. ఉందంటనా? హల్లెలూయా. సమర్పణ గల సంఘ సభ్యులు. కొన్ని విషయములు మనం ధ్యానం చేసాం. మొదటిది ఒక దశ గురించి మనం ధ్యానం చేసాం. ఏంటి చెప్పండి? ఏంటి? జింక దశ. అంటే దేవుని నమ్మిన తర్వాత ఫస్ట్ స్టేజ్ ఏంటి? జింకలు ఏం చేస్తుంటాయి? మనుషులు కనిపించగానే ఏం చేస్తాయి? పారిపోతూ ఉంటాయి, దాచుకుంటూ ఉంటాయి. దేవుని నమ్మిన తర్వాత కూడా కొంతమంది కొత్తలో ఏం చేస్తుంటారంటే ఎవరైనా వచ్చి మందిరానికి తీసుకుపోతారేమోనని దాచుకోవడం, అటు ఇటు వెళ్ళిపోవడం, నాకు ఆ పని ఉంది, ఈ పని ఉందని చెప్పేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. రెండవ దశ ఏంటి? మేక దశ. మేక దశ అంటే మేక కొంత సాధువు చేయబడిన జంతువే, కానీ పూర్తిగా మాట వింటదా అంటే వినదు కదా. మేకలు తోలుకొని పోతుంటే సడన్గా దానికి ఏమైనా చెట్టు కనిపించింది అనుకో, తినాలనిపిస్తే ఏం చేస్తుంది? వీటన్నిటిని విడిచిపెట్టి కొంచెం తినేస్తుంది. మధ్యలో కొన్ని డైవర్షన్స్ తీసుకుంటూ ఉంటుంది. అంటే ఈ మేకల మీద పూర్తిగా మనం ఆధారపడలేము. మూడో దశ ఏంటి చెప్పండి? గొర్రె దశ, షీప్ స్టేజ్. గొర్రెలను మనం గమనించినట్లయితే గొర్రెల మీద మనము ఆధారపడవచ్చు. ఈ విధేయత కలిగి కాపరి నడిపించే మార్గంలో వెళ్తూ ఉంటాయి. స్తోత్రం, హల్లెలూయా. మనమందరం ఏ దశలో ఉండాలి? గొర్రెలముగా, దేవుని బిడలముగా, ఆయన మేపు గొర్రెలముగా మనం ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత నాలుగో విషయం ఏంటి చెప్పండి? స్థిరమైన సంఘ సభ్యునిగా ఉండాలి. హల్లెలూయా. ఎట్లుండాలి? స్థిరముగా ఉండాలి. ఒక మందిరములో నువ్వు స్థాపించబడితే ఈ మందిరము నాది అని నువ్వు దాన్ని ఏం చేయాలి? ఓన్ చేసుకొని ఆ మందిరములో స్థాపించబడి జీవించే బిడ్డవుగా నువ్వు ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మందిరములను మార్చే పరిస్థితులు ఉండకూడదు. కొంతమంది ఒక వారం ఈ మందిరానికి వస్తారు, ఇంకో వారం ఇంకో మందిరానికి, ఆ మందిరానికి వెళ్తుంటే నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందదు. స్థిరంగా ఉండాలి. యూ హ్యావ్ టు బీ స్టేబుల్. డెడికేషన్ కలిగి ఉండాలి. పర్మనెంట్గా నువ్వు ఆలోచనలు కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా జీవించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. తర్వాత ఇంకొక విషయం, ఐదో విషయం ఏంటి అంటే చర్చి గురించి మంచి విషయాలు చెప్పాలి. ఏం చేయాలి? చర్చి గురించి మనం ఏం చెప్పాలమ్మా? మంచి విషయాలు మాట్లాడాలి. మందిరంలో నువ్వు పొందుకుంటున్న దీవెనల గురించి మాట్లాడాలి. కొందరేమో మంచి మాట్లాడతారు, కొందరేమో చెడు మాట్లాడతారు, కొందరేమో మనం ఎలా ఉండాలి? మంచి మాట్లాడే వాళ్ళంగా ఉండాలి. అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే అనేక మందిరముల మీద అపనిందలు తీసుకొస్తూ ఉంటాడు. మనం వాటిని జయించే స్థితిలో ఉండాలి. మందిరమునకు వచ్చే ప్రతి ఒక్కరు మందిరం గురించి ఏం మాట్లాడాలి? మంచి మాట్లాడాలి. మంచి మాట్లాడాలి. మంచి చూచున్నట్లుగా మన కళ్ళు యేసు నామములో తెరవబడును గాక.
ఈ మందిరంలో జరుగుతున్న గొప్ప కార్యములను గురించి నువ్వు చెప్పే స్థితిలో ఉండాలి. అనేకుల జీవితంలో మార్చబడుతున్నాయి, ఉన్నతమైన స్థితిలో ఉంటున్నారని సాక్ష్యం ఇచ్చే బిడ్డగా నువ్వు ఉండాలి. తర్వాత విషయం ఏంటంటే పాస్టర్ గారి గురించి మంచి విషయాలు చెప్పాలి. హల్లెలూయా. పాస్టర్ల గురించి ఏం చెప్పాలమ్మా? అపవాది ఏం చేస్తాడో తెలుసా? పాస్టర్ల గురించి చెడు చెడు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుని సేవకులను చెడు విధముగా చూపిస్తే సంఘం అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. దేవుని నమ్ముకునే వాళ్ళు కూడా నమ్ముకోవడానికి ఆసక్తి చూపించని పరిస్థితిలో ఉండడానికి అపవాదం ఏం చేస్తుంటాడంటే ఈ విధంగా ప్రయోగిస్తూ ఉంటాడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? అపవాది గురించి మనం చూసినట్లయితే అపవాది గురించి ఏం రాయబడిందంటే అక్యూజర్ ఆఫ్ బ్రెదరన్. అక్యూజర్ ఆఫ్ బ్రెదరన్ అంటే సోదరుల గురించి అక్యూజ్ చేయడం అంటే నిందలు వేయడము, వారి గురించి లేనిపోనివి చెప్పే పని ఎవరిదో తెలుసా? సాతాను పని. దేవుని సేవకుల గురించి మనం ఏం చెప్పాలి? మంచి చెప్పాలి. హల్లెలూయా. తర్వాత మూడో విషయం, సంఘ సభ్యుల గురించి నువ్వేం చెప్పాలి? మంచి విషయములు చెప్పాలి. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నేను నా మందిరం గురించి మంచి విషయాలు చెప్తా, నేను నా సేవకుని గురించి మంచి విషయాలు చెప్తా, నేను నా మందిర సభ్యుల గురించి మంచి విషయాలు చెప్తా. మనం అందరం మంచి చెప్పే వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో మంచి సంఘాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు, ఎంతో మంచి బిడ్డలను దేవుడు అనుగ్రహించాడు. అనేకులు ఒక్కొక్క దశలో నుండి మార్చబడి దేవునిలో సమర్పణ కలిగిన క్రైస్తవులుగా మార్చబడ్డం నేను చూస్తా ఉన్నా. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటే ఆసక్తి కలిగిన వారు ఉన్నారు. దేవుని కొరకు ఏదైనా చేయాలని సమర్పణ ఆశ కలిగి ఆసక్తి కలిగిన వారు ఉన్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దీవించబడిన ప్రదేశంలో ఉన్నాం. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నీ పక్కన కూర్చోవడం నాకు సంతోషంగా ఉందని చెప్పండి. చెప్పినారా? ఇంకో సైడ్ వాళ్ళకి చెప్పండి, నీ పక్కన కూర్చోవడం సంతోషం. కుదిరితే వచ్చే వారం కూడా నా పక్కన కూర్చోని చెప్పండి. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఉండడం అనేది దీవెనకరము. దేవుని మందిరంలో సమయం గడపడం ఆశీర్వాదకరము. మన మందిరము గురించి మనం ఏం చెప్పే వాళ్ళంగా ఉండాలి? మంచి. మందిర సభ్యుల గురించి కూడా మనం ఏం చెప్పాలి? మంచి చెప్పాలి. మంచి చెప్పాలి. ఆ పలానా అక్క అట్లా, పలానా ఇట్లా అట్లా చెప్పే వాళ్ళంగా ఉండొద్దు. ఏదో ఒక చిన్న సమస్యను నువ్వు దాన్ని కాన్సన్ట్రేట్ చేసి ఉన్న ఆశీర్వాదాన్ని మర్చిపోయే స్థితిలో ఉండకూడదు. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటా ఉన్నాం? మనం అందరం సరైన వాటి మీద ధ్యానం ఉంచి ముందుకు సాగుదాముగాక. ఈరోజు మరికొన్ని విషయంలో క్లుప్తంగా మనము జ్ఞాపకం చేసుకుందాం, తెలుసుకుందాం. ఈరోజు ఏంటి అంటే చర్చి అభివృద్ధికి నమ్మకమైన వారు ఎందుకు ప్రాముఖ్యము? ఏంటి? చర్చి అభివృద్ధికి నమ్మకమైన వారు ఎందుకు ప్రాముఖ్యం, ఎందుకు అవసరము? నమ్మకమైన వారు, నమ్మకస్తులుగా ఉన్నవారు ఎందుకు అవసరం? నమ్మకస్తులు అంటే ఏంటి చెప్పండి? లాయల్ పీపుల్, ఫెయిత్ఫుల్ పీపుల్. చెప్పండి, అంటే ఎలాంటి వాళ్ళు? అర్థం కాలేదు. నమ్మకమైన వాళ్ళుగా నమ్మకమైన వారు అంటే ఏంటి? నీతిగా నిజాయితీగా చెప్పిన పనిని చేసే వాళ్ళను, సరిగ్గా చేసే వాళ్ళను నమ్మకమైన వాళ్ళగా చూస్తా ఉన్నాం. అయితే మందిరం అభివృద్ధి పరచబడాలి అంటే ఎలాంటి వాళ్ళు కావాలో తెలుసా? నమ్మకమైన వాళ్ళు ఉండాలి. నమ్మకమైన వాళ్ళు ఉన్నప్పుడు మందిరం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. చాలాసార్లు మందిరములో అభివృద్ధి పరచబడ్డానికి అనేక ఆలోచనలు చేస్తూ ఉంటారు. పలానా మందిరం అభివృద్ధి పరచబడ్డానికి పలానా కారణం అని అనేక రకాల కారణాలు మనం చూస్తూ ఉంటాం. అయితే అనేక కారణములు ఉన్నప్పటికీ కూడా వాటిలో ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే నమ్మకమైన సంఘ సభ్యులు. స్తోత్రం. హల్లెలూయా. నమ్మకమైన వారు, వాళ్ళు సంఘ సభ్యులు కావచ్చు, దేవుని సేవకులు కావచ్చు, పరిచారకులు కావచ్చు, దేవుని మందిరంలో వాడబడుతున్న వారు నమ్మకమైన వారుగా ఉంటే ఆ మందిరం అభివృద్ధి చెందుతుంది. హల్లెలూయా.
మందిరం అభివృద్ధి చెందాలంటే నమ్మకమైన వారు కావాలి. చాలా మందిరములు అభివృద్ధి పరచబడకపోవడానికి గల కారణం ఏంటి అంటే నమ్మకమైన సంఘ సభ్యులు లేరు. హల్లెలూయా. నమ్మకమైన వారముగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. నమ్మకమైన వారముగా మనం ఉండాలి. దేవుని మందిరములో నమ్మకమైన వారుగా ఉండాలి. కొన్నిసార్లు పరిచర్య చేయాలి అంటే చాలా ఎలిజిబిలిటీస్ మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. ఒక దేవుని సేవకునిగా మారాలి అంటే కొన్ని అర్హతలు ఆలోచిస్తూ ఉంటాం. సాధారణంగా మనుషులు చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈయనకు వాక్చాతుర్యం ఉంది కాబట్టి ఇలా సేవకుడిగా అవ్వచ్చు. భలే మాట్లాడతారు మా అయ్యగారు కదా. కొందరిని చూస్తే మంచిగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ వొకాబులరీ కావచ్చు, వాళ్ళ స్కిల్స్, టీచింగ్ ప్రీచింగ్ స్కిల్స్ అనేవి మంచిగా ఉంటాయి. దాన్ని బట్టి వీళ్ళు సేవకులుగా ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటాం కదా. వీళ్ళు నాయకులుగా ఉండొచ్చు, నాయకులు కావడానికి వీళ్ళకి మాట్లాడే చాతుర్యం ఉంది అని ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఒక నాయకునికి, ఒక సేవకునికి, ఒక దైవజనునికి ఉండాల్సిన ఒక లక్షణము, ప్రాముఖ్యమైన లక్షణం ఏంటో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. మరియు గృహ నిర్వాహకత్వములో గృహ నిర్వాహకులలో ప్రతివాడును, అందరం చెప్దాం, ప్రతివాడును, మళ్ళీ చెప్పండి, ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యము. హల్లెలూయా. గృహ నిర్వాహకులలో ప్రతి వాడును ఎలాగుండాలంటమ్మా? మంచిగా మాట్లాడే వల్ల, మంచి తలాంతులు కలిగిన వల్ల, మంచి టాలెంట్స్ ఉన్న వల్ల, ఎలాంటి వాళ్ళు ఉండాలి? నమ్మకమైన వారుగా ఉండడం అనేది అవశ్యం అంట, అవసరమని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. నువ్వు మందిరంలో ఏ విధంగా ఉండాలో తెలుసా? నమ్మకమైన వ్యక్తిగా ఉంటే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. అందుకే దేవుని సేవకులు పరిచర్యలో ఉంటున్న వాళ్ళు తొందరపడి ఎవరినో ఏదో స్కిల్ ఉందని వాళ్ళను తీసుకునే పొరపాట్లు చేయకూడదు. నీకు ఎంత మంచి పాటలు పాడొచ్చినా, నీకు ఎన్ని టాలెంట్స్ ఉన్నా కానీ నీ జీవితంలో ఉండాల్సింది ఏందో తెలుసా? నమ్మకం కాదు, నమ్మకత్వం ఉండాలి. దేవుడు అంటే నమ్మకం ఉండడం కాదు. నీ జీవితంలో ఏముండాలంటే నమ్మకత్వం ఉండాలి. నమ్మకత్వం ఉండాలి. నమ్మకమైన వారుగా ఉండడము అవశ్యమని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. కొంతమంది మంచిగా పాటలు పాడుతూ ఉంటారు కదా. వాళ్ళని వెంటనే కొన్నిసార్లు నాకు అభినందించడం ఇష్టమే. కానీ కొంతమంది వాళ్ళ గురించి మనం తెలుసుకోకుండా వాళ్ళని అభినందించి వాళ్ళని ఎత్తి అది ఇది చేసేస్తే వాళ్ళు లేనివన్నీ ఊహించుకొని నేను గ్రేట్ అనే విధంగా వెళ్ళిపోతూ ఉంటారు. మంచిదే, నీకు ఉన్న టాలెంట్స్ని దేవునికి ఉపయోగించడం ఆశీర్వాదకరం. అందుకే మన మందిరంలో అందరికీ అవకాశం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ పరిచర్యలో నువ్వు వాడబడాలి అన్నా, లేదంటే గృహ నిర్వాహకులంగా మనం ఉండాలి అన్నా, ప్రతివాడు ఏ విధంగా ఉండాలి అంట? నమ్మకమైన వ్యక్తిగా ఉండడం అవశ్యము. స్తోత్రం, హల్లెలూయా. అంటే నీకు ఏదైనా పని అప్పచెబితే నువ్వు నమ్మకంగా చేసే వ్యక్తిగా ఉండాలి. నీకు ఎంత పాట పాడొచ్చినా, నువ్వు ఎంత ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయగలిగినా, నీకెంత వాక్చాతుర్యం ఉన్నా, నువ్వెంత మంచిగా పని చేయగలిగిన వ్యక్తివైనప్పటికీ కూడా నమ్మకమైన బిడ్డలుగా లేకుంటే నీకు ఏ పని అప్పచెప్పగలుగుతావు? దేవుడు నిన్ను ఎలా వాడుకుంటాడు? ఈరోజు మందిరంలో ఉంటావు, రేపు ఉండవు, ఎల్లుండి ఉంటావు, మళ్ళీ 2 వారాలు ఉంటావు, మరి 2 వారాలు ఉండవు. ఈ విధంగా వెళ్తుందంటే నీ మీద ఆధారపడే పరిస్థితి ఉంటుందా? నమ్మకమైన వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. చేస్తామంటే చేసే స్థితిలో ఉండాలి. కొన్నిసార్లు చేయలేని పరిస్థితి ఉన్నా కానీ అధికారులు, సేవకులు చెప్పినప్పుడు చేసే స్థితిలోనూ ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై యుండుట అవశ్యము. హల్లెలూయా. నమ్మకమైన వారు ఉండాలి. నమ్మకమైన దేవుడు ఎవరిని వాడుకుంటాడో తెలుసా? నమ్మకమైన వారిని వాడుకుంటాడు. కొందరిని నేను చూస్తూ ఉంటాను, వాళ్ళకు పెద్దగా టాలెంట్స్ కూడా ఉండవు. కొన్ని పరిచర్యలలో, మన మందిరంలో కూడా అందరికీ అన్ని టాలెంట్స్ ఏమి ఉండవు. నాకున్న చిన్న సర్కిల్లో దేవుడు మన సర్కిల్ని పెంచబోతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రస్తుతం గురించి మాట్లాడుతూ ఉన్నా.
ఉన్న మన మందిరములో నేను ఎక్కువ ఎవరిని వాడుకోవాలని చూస్తాను అంటే ఎవరినంటే నమ్మకమైన వాళ్ళనే. అరే పలానా వ్యక్తి అంటే నమ్మకమైన వారుగా ఏమి పుట్టగానే నమ్మకమైన వారుగా మనం ఏం పుట్టలేదు. మనము నమ్మకమైన వారముగా ఉండడానికి మనల్ని మనము సరి చేసుకుంటూ మారుతూ ఉండాలి. హల్లెలూయా. నేను అందరం చెప్తాం, నేను యేసు నామములో నమ్మకమైన వ్యక్తిగా ఉందునుగాక. దేవుడు వారి గురించి చూస్తూ ఉన్నాడు. నమ్మకమైన వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను వాడుకోవడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. కొందరు దేవుని సేవకులు గొప్పగా వాడబడ్డానికి వాళ్ళకున్న వాక్చాతుర్యం కాదు, వాళ్ళకున్న తలాంతులు కాదు, వాళ్ళకున్న సర్కిల్ కాదు, వారికున్న పలుకుబడి కాదు. కారణం ఏంటో తెలుసా? నమ్మకత్వం. స్తోత్రం. హల్లెలూయా. నమ్మకత్వం. నన్ను కూడా కొంతమంది దేవుని సేవకులు వాడుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ దృష్టిలో నేను ఏ విధంగా ఉన్నానంటే నమ్మకస్తునిగా ఉంటా ఉన్నా. ఆశ్చర్యకి పలానా పని చెప్తే చేస్తాడు, వస్తా అంటే వస్తాడు. కొన్నిసార్లు ఈ కష్టమైన పరిస్థితులు ఉన్నా కానీ ఏదో ఒక విధంగా దాన్ని సెట్ చేసుకొని వస్తాడనే ఆలోచన మన గురించి వేరే వాళ్ళకు ఉందా? అలాంటి స్థితిలో మనం ఉంటున్నామా? దేవునికి నిన్ను చూసినప్పుడు నువ్వు నమ్మకమైన బిడ్డవుగా నువ్వు కనిపిస్తున్నావా? దేవుడు చెప్పిన పనిని నువ్వు యథార్థంగా నమ్మకంగా చేసే బిడ్డవుగా నువ్వు ఉంటున్నావా? అయితే దేవుడు నిన్ను తొందరలో దీవించబోతా ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను హెచ్చించబోతా ఉన్నాడు. నీ జీవితంను దేవుడు మార్చి ఘనపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మనం నమ్మకంగా మనకు అప్పచెప్పిన పని చేయాలి. కొన్నిసార్లు కొంతమందికి బాధ అనిపిస్తూ ఉంటుంది, నాకు పాటలు రావు కదా. ఇంకొంతమందికి నాకు ఇంకేంటి వాక్యం చదవడం రాదు కదా, ప్రార్థన చేయడం రాదు కదా, డ్యాన్స్ చేయడం రాదు కదా, ఇవి రావని బాధపడతా ఉంటాం. అయితే దేవుడు నీకు ఇచ్చిన శక్తిని సామర్థ్యం ఉపయోగించుకుంటూ నమ్మకంగా ఉన్నప్పుడు నీ తలాంతులు దేవుడు నీకు బయలుపరుస్తాడు. అదేవిధంగా దేవుడు నిన్ను వాడుకోవడానికి ఎంతగానో అవకాశం ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. 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 మనం నమ్మకమైన వారంగా యేసు నామములో ఉందుముగాక. మందిరం అభివృద్ధి చెందాలి అంటే నమ్మకమైన వారు ఉండాలి. అదేవిధంగా రెండో విషయం ఏంటి అంటే చర్చి అభివృద్ధికి నమ్మకమైన వారుగా ఉండాలి. రెండవది, ఫిఫ్త్ కాలం నువ్వు పోరాడడానికి నమ్మకస్తులు కావాలి. ఏంటి? ఫిఫ్త్ కాలం, ఐదవ కాలం. ఏంటి? ఐదవ కాలం ఏంటని మీ పక్కన వాళ్ళని అడగండి. ఐదవ కాలం ఏంటి? కాలం అంటే ఈ వర్షాకాలం, ఈ కాలాలు కాదు, ఇంగ్లీష్లో కాలం అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. యేసు ప్రభు చెప్తున్నమాట, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. లోకాధికారి అంటే ఎవరు? అపవాది, సాతాను. ఈ లోకాన్ని అధికారము చెలాయిస్తూ అనేకుల మనోనేత్రములను గుడ్డితనంగా మార్చి దేవునికి దూరం చేస్తూ అధికారంలో ఉంటున్న ఈ లోకాధికారితోటి లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. స్తోత్రం. హల్లెలూయా. అంటే యేసు ప్రభు జోలికి అపవాది రాలేడు కదా. రాగలుగుతాడా? వచ్చి శోధించవచ్చు, కానీ అతని జీవితంలో ప్రభావం చూపించే శక్తి అపవాదికి లేదు. అపవాదికి నాతోటి ఏమీ లేదని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. నిజమే, దేవుని సంఘము జోలికి అపవాది వచ్చే స్థితి ఉండదు. ఎందుకంటే దేవుని సంఘం పక్షాన ఎవరు నిలబడతారు అంటే యేసయ్య నిలబడతాడు. హల్లెలూయా. దేవుని సేవకుల పక్షంన దేవుడు నిలబడతాడు. మంచిదే, దేవుడి కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. కానీ కొన్నిసార్లు అపవాది దాడి చేయాల్సి వస్తే ఏ విధంగా దాడి చేస్తాడో తెలుసా?
బయట వారి ద్వారా దాడి చేయడం కాదు, లోనుండే దాడి చేస్తాడు. యేసు ప్రభు నువ్వు పట్టించింది ఎవరు చెప్పండి? యూదా ఇస్కరియోతు. యూదా ఇస్కరియోతు ఎవరు? యేసు ప్రభుకున్న 12 మంది శిష్యుల్లో ఒకడు. ఉన్నదే 12 మంది శిష్యులు. వాళ్ళలో ఒకరెవరు అంటే యేసు ప్రభువును పట్టించిన ఇస్కరియోతు యూదా. అంటే యేసు ప్రభుకు సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనకున్న సర్కిల్ నుంచే ఇబ్బంది వచ్చింది. అనేక సార్లు అపవాది ఈ విధంగానే దాడి చేస్తూ ఉంటాడు. సమస్య ఎక్కడి నుంచో రాదు. కొన్నిసార్లు మనలో ఉన్న వాళ్ళ నుంచే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అపవాది ఆ విధంగానే తీసుకొచ్చాడు కదా. ఒక జనరల్ ఉన్నాడంట, ఆర్మీ జనరల్. ఎవరు? ఒక ఆర్మీ జనరల్, ఒక సైన్యాన్ని నడిపించే సైన్యాధికారి ఉన్నాడు. అయితే ఈ సైన్యాధికారి యొక్క ఫ్రెండ్ ఈ సైన్యాధికారిని అడుగుతా ఉన్నాడు, అరే మీరు యుద్ధానికి వెళ్తా ఉన్నారు కదా పలానా దేశం మీద, ఆ దేశం సైన్యం ఎక్కువ ఉంది, ఆ దేశం యొక్క ఏమంటారు అవి వెపన్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నతమైన ఉంటున్నాయి. వాళ్ళ మీద ఎట్లా యుద్ధం చేద్దాం అనుకుంటున్నావు, ఎట్లా గెలుద్దాం అనుకుంటున్నావు, ఎలా గెలుద్దామని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు అన్నప్పుడు ఈ సైన్యాధిపతి నవ్వాడంట. నవ్వి మాకు 5th కాలం ఉంది అన్నాడంట. హల్లెలూయా. ఏంటి? మాకు 5th కాలం ఉంది, 5వ ఆర్మీ సమూహము ఉందన్నాడంట. అయితే ఈ ఫ్రెండ్ అంటా ఉన్నాడంట, 5వది ఏంది, మీకు ఉన్నది ఎంతమంది, ఎన్ని సైన్యాలు అంటే 4 సైన్యాలు ఉన్నాయి, ఈ 5వ సైన్యం ఎక్కడ ఉంది అన్నప్పుడు ఆ సైన్యాధికారి చెప్తున్నాడంట, ఈ 5వ సైన్యం ఎవరు అంటే ముందుగానే ఆ దేశానికి వెళ్ళి స్పై చేస్తూ వాళ్ళలో కలిసిపోయి మాకు సమాచారం ఇస్తున్న కొంతమంది గూఢచారులు. హల్లెలూయా. అంటే వీళ్ళు ఆ దేశంలో ఉండి ఏం చేస్తున్నారు అంటే ఆ దేశ పక్షాన జీవించట్లేరు, ఎవరి కోసం ప్లాన్స్ చేస్తున్నారు? వింటున్నారమ్మా? వీళ్ళు ఎవరి గురించి ఆలోచిస్తున్నారంటే వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడానికి ఇక్కడికి వచ్చి ఈ దేశం యొక్క సమాచారాలు, సీక్రెట్స్ అన్నీ కూడా వేరే దేశానికి తెలియపరుస్తూ ఉన్నారు. నిజమే. ఇప్పుడు వాళ్ళలోనే ఈయన సైన్యం ఉందంటే యుద్ధంలో ఎవరు గెలుస్తారు? ఈ 5th కాలం ఉన్న సైన్యాధిపతి గెలుస్తాడు. ఎందుకంటే వాళ్ళల్లోనే ఉన్నారు వీళ్ళు. వాళ్ళకు తెలియకుండానే కొన్ని పనులు చేసుకుంటూ యుద్ధాన్ని వాళ్ళ పక్షముగా జరిగించేటట్టుగా చేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు మందిరంలో కూడా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మన మందిర సభ్యుల్లాగానే ఉంటారు, కానీ వేరే వాళ్లకు లేనిపోని చెప్తూ, వేరే వాళ్లకు మందిరంలో జరుగుతున్నవి చెప్తూ, సేవకుల గురించి, సంఘస్థుల గురించి, సంఘముల గురించి చెడుగా తీసుకువెళ్తూ ఉంటారు. అలాంటి స్థితిలో మనం ఉండొద్దు. హల్లెలూయా. ఒకవేళ యూదా ఇస్కరియోతు ఆత్మ మన మధ్యలో ఉంటే యేసు నామములో తొలగిపోవును గాక. మనతో, అందుకే యేసు ప్రభు ఒక దగ్గర అంటాడు, నాతో లేనివాడు నావాడు కాడు. అది ఎక్కడ ఉంటుంది? మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనం చెప్పండి, ఏముంది అక్కడ? నా పక్షమున నుండని వాడు నాకు విరోధి. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి. వింటున్నారమ్మా? నా పక్షమున నుండని వాడు నాకు విరోధి. మన పక్షమున ఉండని వారు మనకి ఏమై ఉన్నారు అంటే విరోధులు. కొంతమంది మన మందిరంలోనే ఉంటారు, మనతోటే ఉంటారు, కానీ మన పక్షమున ఉండరు. వాళ్ళు మనకి ఏ విధంగా ఉన్నారు అంటే విరోధులుగా ఉన్నారు. అందుకే వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. మన పక్షమున ఉండే వాళ్ళని మనం గమనించుకోవాలి, మన పక్షమున నిలబడే వాళ్ళని మనం గమనించాలి, మన పక్షమున లేని వాళ్ళని కూడా మనం గమనించాలి. దేవుని సేవకులు ఏదని చెప్తుంటే దేవుని సేవకుల పక్షమున లేని వాళ్ళని మనం గమనించాలి. విన్నట్టే వింటుంటారు, కానీ చెప్పిన మాటలు వాళ్ళకి ఎక్కుతాయి కానీ ఎక్కనట్టు నటిస్తూ ఉంటారు. మన పక్షమున లేని వారు మనకు విరోధులంట. హల్లెలూయా. అందుకే మన పక్షమున ఉన్న వాళ్ళను మనం బలపరుచుకుంటూ మన పక్షమున లేని వాళ్ళను మనం ఐడెంటిఫై చేస్తూ ఉండాలి. హల్లెలూయా. మనలోనే కొన్నిసార్లు మన మధ్యలోనే ఉంటూ మనకే ఇబ్బందులు తీసుకొస్తారు. ఎవరైనా నిద్ర వస్తున్నట్లయితే వెనక నిలబడండి అమ్మ, దయచేసి. మధ్యలో నిద్ర వస్తుంది, దయచేసి కొంచెంసేపు నిలబడి రండి. కొంచెంసేపు పనులను బట్టి అలసిపోతూ ఉంటారు, కొంచెంసేపు నిలబడి వస్తే ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మనలోనే ఉంటూ కొన్నిసార్లు మనకు విరోధముగా కొన్ని పనులు చేయడం మనం చూస్తూ ఉంటాం.
అలాంటి స్థితిలో మనం ఉండకూడదు. స్తోత్రం, హల్లెలూయా. మనము ఒక మందిరములో ఉంటే మందిర పక్షమున ఉండాలి. ఒక దేవుని సేవకుని వెంబడిస్తుంటే ఆయన పక్షం నిలబడాలి. ఒకరి పక్షమున ఉండకుండా నువ్వు ఆ ప్రదేశమునకి వెళ్ళి ప్రయోజనం లేదు. అందుకే బిషప్ డ్యాగ్ అంటూ ఉంటాడు, ఎవరైనా మందిరములో ఉండడానికి ఇష్టపడట్లేరు, వాళ్ళ మనసు ఇక్కడ లేదు, మనం చెప్పేవి వాళ్ళు నమ్మట్లేరు అన్నప్పుడు ఆయననే డబ్బులు ఇచ్చి ఛార్జీ ఇచ్చి వెళ్ళండి అయ్యా, ఇంకా మంచి చర్చి కావాలంటే నేనే పరిచయం చేస్తా అని చెప్పి పంపించేస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఏదో వచ్చి ఉంటున్నారు కానీ వాళ్ళు ఇక్కడ జరుగుతున్నవి ఏవి కూడా నమ్మట్లేరు, చెప్తున్న వాక్యములు నమ్మట్లేరు, జరుగుతున్న ఆరాధనలో వాళ్ళు ఏకీభవించట్లేరు. ఎవరైతే సంపూర్ణంగా నాది ప్రదేశం, నేను ఈ మందిరమునకు చెందిన వ్యక్తిని, నేను ఈ పక్షమున ఉంటానని నిర్ణయించుకుంటే వాళ్ళ జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఇష్టం లేని ప్రదేశంలో కష్టంగా ఉండడం ప్రయోజనమా? చెప్పండి, ప్రయోజనమేనా? మనం ఇష్టపూర్తిగా ఉండే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. నా పక్షమున లేని వారు నాకు విరోధి. మనమందరము దేవుని పక్షమున ఉందుముగాక, మందిర పక్షమున మనం యేసు నామములో ఉందుముగాక, దేవుని సేవకుల పక్షమున మనం నిలబడదుముగాక. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? కొంతమంది మందిరంలోనే బిషప్ డ్యాగ్కి ఆయన పరిచర్య ప్రారంభంలోనే ఎదురైన పరిస్థితులను బట్టి అనేక విషయాలు నేర్చుకున్నాడు. ఆయన మందిరంలో ఆయనకు అసిస్టెంట్గా ఒక వ్యక్తి ఉండేవాడంట. ఈయన మందిరంలో ఒక విధంగా పాస్టర్ గారికి రైట్ హ్యాండ్ లాగంట. మందిరంలో వచ్చి మంచిగా మందిర టైంలో మంచిగానే మాట్లాడేవాడు. చర్చి అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర మీటింగ్స్ పెట్టేవాడంట. ఈ మీటింగ్ దేని గురించి అంటే పాస్టర్ గురించి వ్యతిరేకంగా చెప్తూ సంఘ సభ్యులందరినీ కూడా పురిగొల్పుతూ చెదరగొట్టడానికి ప్రయత్నం చేసేవాడంట. అయ్యగారి గురించి చెడుగా చెప్పే ప్లేస్ ఏది అంటే అయ్యగారి యొక్క అసిస్టెంట్ వాళ్ళ ఇల్లు అంట. అక్కడ అందరినీ సేకరించుకొని దేవుని సేవకుని గురించి అది ఇది అని చెప్పేవాడంట. ఎంతగానో ఇబ్బంది చేశాడంట, ఇబ్బంది పరిస్థితి తీసుకొచ్చాడు. ఇవన్నీ కూడా మళ్ళీ పాస్టర్ గారికి తెలిసినప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లే. సంఘం అంతా కూడా చెదిరిపోయే పరిస్థితి. ఒకరి మాటను బట్టి అందరూ కూడా చెల్లా చెదరైపోతున్న పరిస్థితి. కొన్నిసార్లు కొంతమంది ఉట్టుట్టుగానే అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. అవి వేరే వాళ్ళు నమ్మి అవే వాస్తవాలు అనుకొని జీవిస్తూ ఉంటారు. వాటిని బట్టి కొన్ని నిర్ణయాలు చేసుకుంటారు. హల్లెలూయా. దేవుని సేవకులను వాళ్ళ 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 క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు బయట నుంచే కాదు, లోపల నుంచి కూడా దాడి చేసే పరిస్థితులు ఉంటాయి. అందుకే మనం అనేక విషయాలు నేర్చుకుంటా ఉన్నాం. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు బిషప్ డ్యాగ్ గారు ఏం చేశారంటే ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఏం చేయాలి ప్రభువా, మరి ఇలాంటి పరిస్థితి ఉంది, నేను నమ్మి ఒక వ్యక్తికి అసిస్టెంట్గా పెట్టుకుంటే ఆయననే నా గురించి అన్ని వ్యతిరేకంగా చెప్పి అందరినీ రెచ్చగొడతా ఉన్నాడు, ఏం చేయాలి ప్రభువా అన్నప్పుడు దేవుడు ఒక మాట ద్వారా మాట్లాడంట. చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 10వ వచనం. తిరస్కార బుద్ధి గల వాని తోసివేసిన ఎడల, తిరస్కార బుద్ధి కలిగిన వారిని ఏం చేయాలి? తోసివేయాలి. తర్వాత ఈ తిరస్కార బుద్ధి గలవాడిని త్రోసివేస్తే ఏం మానుతాయంటమ్మా? కలహములు, అంటే గొడవలు, సమస్యలు మానిపోతాయంట. ఎంత మంచి మాట. పోరు తీరి అవమానము మానిపోను. అవమానం మానిపోతుందంట. తిరస్కార బుద్ధి, క్యాస్ట్ అవుట్ దిస్ కార్నర్ అని దేవుని వాక్యంలో ఇంగ్లీష్లో మనం చూస్తూ ఉన్నాం. తిరస్కార బుద్ధి గలవారిని ఏం చేయాలి? అమ్మా పోండి, ఇక్కడ మేము చేసేది ఏది నువ్వు నమ్మట్లేవు, చెప్పిన మాటకు విధేయత చూపించే పరిస్థితులు లేవు, ఇక్కడ ఉండి ప్రయోజనం ఏంది అన్నప్పుడు దేవుడు ఈ మాటతో మాట్లాడినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, అంటే ఆ వ్యక్తిని పంపించేయాలా మందిరంలో నుంచి అంటే ఎగ్జాక్ట్గా అదే చేయమని చెప్పాడంట. హల్లెలూయా. పంపించేయి అని చెప్పినప్పుడు బిషప్ గారు ఒక మీటింగ్ పెట్టాడంట. పిలిచి కూర్చోబెట్టి, బ్రదర్, ఇన్ని రోజులు మందిరంలో నువ్వు వాడబడ్డావు, ఇప్పటి నుంచి నీకున్న బాధ్యతలన్నింటినీ కూడా నిన్ను విముక్తునిగా చేసేస్తున్నాను అన్నాడంట. ఏం చెప్పాడు? నీ బాధ్యతలన్నింటినీ కూడా నీకు రిలీఫ్ ఇస్తున్నా, ఈ బాధ్యతలన్నీ కూడా నీకు ఇంకేం లేవు అని చెప్పాడంట.
అని చెప్తే ఆయన అన్నాడంట, అర్థం కాలే ఆయనకి, ఒకసారి ఇంత పెద్ద మాట అంటాడని. అట్లెట్లా అని ఆలోచించుకుంటూ, సరే నేను కేవలం ఈ బాధ్యతలన్నీ తొలగించిన ఒక సంఘ సభ్యునిగా ఆయన వస్తాను అన్నాడంట. నువ్వు సంఘ సభ్యునిగా కూడా రావద్దు అని చెప్పి పంపించేశాడంట. అప్పటి నుంచి మందిరం అభివృద్ధి చెందిందంట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. అప్పటి నుంచి దేవుని మందిరము అభివృద్ధి చెందుతూ అనేకులు దేవుని దగ్గరికి రావడానికి ఎంతగానో తోడ్పడింది. వేల మంది ప్రపంచవ్యాప్తంగా అయితే లక్షల మంది ఆయన వాక్యములు వింటూ ఎన్నో క్రూసైడ్స్ ద్వారా రక్షణ పొందుతున్న వాళ్ళు. ఎందుకో తెలుసా? ప్రారంభంలో ఎదురైన సమస్యల నుండి దేవుడు ఆయనకు మార్గము చూపించి బయటపడించాడు. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుని బిడలంగా జరుగుతున్న పరిస్థితుల్లో మనము వినే స్థితిలో ఉన్నామా? చాలా జాగ్రత్తగా గమనించాలి. మందిరంలో జరుగుతున్న వాటికి మనం శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి దేవుని పక్షమును మనం జీవించాలి. మన మందిరంలో కూడా కొంతకాలం క్రితం ఒక ఇబ్బంది జరిగింది. ఒక వ్యక్తి ఎంత చెప్పినా మారట్లేడు. అయ్యా నీ ఇష్టం వచ్చినట్టు చేసే ప్లేస్ ఏదైనా ఉంటే వెళ్ళంటే ఇక వెళ్ళేసి అంతా మమ్మల్ని అయ్యగారు పట్టించుకోవట్లేడు, అది చేయట్లేడు, ఇది చేయట్లేడు, మమ్మల్ని దర్శించట్లేడు అని ఏం చెప్పిండ్రంటే రివర్స్ చెప్తారు. సాధారణంగా జరిగేది ఇదే. ఎవరైనా ఇప్పుడు తప్పు చేసినప్పుడు వాళ్ళని పంపించినప్పుడు నా తప్పు అని బయట వాళ్ళకి చెప్తారా? వాళ్ళు ఏం చెప్తారంటే నేను మంచోడనే, కానీ వాళ్ళే నాకు వ్యతిరేకంగా చేసి నన్ను ఇట్లా చేశారనే చెప్తారు. హల్లెలూయా. కాబట్టి దేవుని నమ్మిన వారముగా మనం ఉంటున్నప్పుడు దేవుని మందిరములో మనము దేవుని పక్షమున, దేవుని సేవకుల పక్షమున జీవించాలి. దేవుని పరిచారకులను, దేవుని సేవకులను అభినందించే స్థితిలో మనం ఉండాలి. హల్లెలూయా. తర్వాత బిషప్ డ్యాగ్ యొక్క మెయిన్ అసిస్టెంట్ ఎవరు అంటే బిషప్ శాకి ఎవరు అంటే పాస్టర్ జూడ్ వాళ్ళ నాన్న. పాస్టర్ జూడ్ ఎవరు అంటే నన్ను ఆఫ్రికాకి తీసుకువెళ్ళిన దైవజనుడు. హల్లెలూయా. పరిచర్యలో ఎంతగానో సపోర్ట్గా ఉండి ఇద్దరు సపోర్ట్ ఉన్నారు, బిషప్ శాకి, బిషప్ ఎడ్డి. ఇద్దరు ఆయనకు ఒకరు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లాగా. ఇప్పుడు ఎంతో ఉన్నతమైన పరిచర్య జరిగిస్తారు. పూర్తిగా ఆయనను వెంబడిస్తారు, పూర్తిగా ఆయన నమ్ముతారు, పూర్తిగా ఆయనకు లోబడి ఉంటారు. పలానా మందిరం నుంచి ఆ మందిరానికి నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు పెద్ద సీన్ ఏమి ఉండదు, ఈజీగా వెళ్ళిపోతారు. పలానా పని నువ్వు ఇప్పుడు కాదు తర్వాత చేయంటే వాళ్ళకి చెప్పి మారవడం పెద్ద ఇబ్బంది కాదు. ఎందుకంటే దేవుని సేవకుని మీద నమ్మకం. గొప్ప పరిచర్య, గొప్ప స్థితిలో ఉన్నారు. ఉన్నతమైన స్థితి, అనేకులను రక్షణలోనికి నడిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎంతో ఉన్నతమైన స్థితి. మందిరంలో అభివృద్ధి పరచబడ్డాయి, వారి జీవితంలో అభివృద్ధి పరచబడ్డాయి. సేవకులు కూడా ఉన్నతమైన స్థితిలో వాళ్ళకు ఇచ్చేవాళ్ళు అనేకులు ఉంటా ఉన్నారు. దేవుని సేవకుల గురించి ఆలోచించే వాళ్ళు అనేకులు ఉంటున్నారు. బిషప్ డ్యాగ్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, నేను ఇప్పుడు చెబితే తీసుకొచ్చి బ్రదర్ కార్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు అంటే పెట్టేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, ఇచ్చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అంటే అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఎందుకు అంటే అక్కడ జరుగుతున్న కార్యక్రమంలో నమ్మే వాళ్ళు ఉండాలి. తిరస్కార బుద్ధి గల వారిని త్రోసివేయాలి. ప్రతిదీ నువ్వు చెప్తుందల్లా వింటలేడు, ప్రతిదీ నువ్వు చెప్తుందల్లా ఆయనకి రాంగ్గా కనిపిస్తుంటే నువ్వే అతనికి రాంగ్గా ఉన్నప్పుడు అతనికి ఎవరైతే రైట్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మంచిది కదా. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం, మనల్ని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. మన మందిరం అభివృద్ధి చెందబడతా ఉంది. ఇవన్నీ కూడా ఫౌండేషన్స్గా మన జీవితంలో పనిచేయాలి. ఏదైనా జరుగుతున్నప్పుడు ఇవన్నీ కూడా మీ హృదయంలో, మీ మనస్సులో పనిచేస్తూ ఉంటాయి. హల్లెలూయా. తర్వాత శాశ్వతమైన చర్చిని కలిగి ఉండటానికి స్థిరమైన నమ్మకమైన బిడ్డలు ఉండాలి. శాశ్వతమైన అంటే లాంగ్ లాస్టింగ్ చర్చ్గా ఉండాలి అంటే స్థిరమైన లేదంటే నమ్మకమైన సంఘ సభ్యులు ఉండాలి. హల్లెలూయా. నమ్మకమైన సంఘ సభ్యులు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మందిరము కొనసాగుతూ ఉంటుంది. మందిరము ఒకరితోటి ఆగిపోకూడదు. వింటున్నారమ్మా? మందిరము ఒకరితోటి ఆగిపోకూడదు. ఈ మందిరము నాన్న ద్వారా కట్టబడింది కదా. ఇప్పుడు నేను నడిపిస్తా ఉన్నా. మనిషి యొక్క ఆయుష్ ఎంత? అంతే కదా. నా తర్వాత కూడా మందిరం నడుస్తూ ఉండాలి. అదేవిధంగా మీ పిల్లలు కూడా దేవుని నమ్ముకొని వాళ్ళ పిల్లలు కూడా దేవునిలో బలపడుతూ ఇది కొన్ని తరాలు, అనేక తరాలు నడవాలి.
యేసు ప్రభు వచ్చే వరకు ఒక మందిరము నడిచే స్థితిలో ఉండాలి. అలాంటి నడిచే స్థితిలో ఉండాలి అంటే నమ్మకమైన వాళ్ళు ఉండాలి. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. మందిరము కొనసాగాలి అంటే నమ్మకమైన వారు ఉండాలి. నమ్మకమైన వారు ఉండాలి. సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి. సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి. మన అయ్యగారిని అనేకులు సపోర్ట్ చేయబట్టే ఈ ప్రదేశంలో ఈ మందిరము స్థాపించబడి ఈరోజు నడుస్తూ ఉంది. అదేవిధంగా నన్ను నడిపించమని బాధ్యత నాకు అప్పచెప్పినప్పుడు నాకు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉండబట్టి నేను కూడా పరిచర్య చేస్తా ఉన్నా. హల్లెలూయా. నమ్మకమైన వారు ఉన్నప్పుడు మందిర కార్యక్రమాలు ముందుకు సాగుతూ ఉంటాయి. హల్లెలూయా. మన మందిరము ముందుకు సాగునట్లుగా అనేకమైన నమ్మకమైన బిడ్డల్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అదేవిధంగా పూర్తి ప్రతిఫలాన్ని పొందాలి అంటే నమ్మకమైన వారు ఉండాలి. లూకాసు వార్త 22వ అధ్యాయం 28వ వచనం చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 28వ వచనం 29వ వచనం. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లుగా నా రాజ్యములో నా బల్ల మీద అన్నపానములు పుచ్చుకొని. స్తోత్రం హల్లెలూయా. అక్కడ ఎంతో మంచి మాట యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు అంటే నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. నా శోధనలలో నాతో కూడా నిలబడిన వారు మీరే. అందుకే యేసు ప్రభు దృష్టిలో ఆయన శిష్యులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన శోధనలో నిలబడిన వారికి ఆయన ప్రత్యేకమైన స్థానం ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? తర్వాత వచ్చిన చదవండి 30. సింహాసనముల మీద కూర్చుండి ఇజ్రాయేలు 12 మంది గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యము నియమించుచున్నాను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తా. రాజ్యములను అప్పచెప్తున్నాడంట యేసు ప్రభు. ఏం అప్పచెప్పాడమ్మా? రాజ్యములు అప్పచెప్తున్నాడు. ఎవరికి? శిష్యులకు. ఏ కారణం బట్టి అప్పచెప్తున్నాడు చెప్పండి? ఏ కారణం బట్టి? 28వ వచనంలో మనం క్లియర్గా చూస్తా ఉన్నాం. నా శోధనలలో మీరు నాతో కూడా నిలిచి ఉన్నారు. హల్లెలూయా. అంటే ఎవరైతే శోధనలో నిలిచి ఉన్నారో వారిని యేసు ప్రభు ఐడెంటిఫై చేస్తా ఉన్నాడు. పలానా వ్యక్తి శోధనలో నిలిచి లేడు, కానీ ఈ పలానా వ్యక్తి మాత్రము నా శోధనలో నిలిచి ఉన్నాడు కాబట్టి ఇతనికి రాజ్యమును అప్పచెప్తా. హల్లెలూయా. నువ్వు శోధనలో నిలబడగలిగితే నీ జీవితంలో గొప్ప కార్యములను చూస్తావు. కొంతమంది శోధనలు రాగానే ఏమైపోతారంటే పరుగు మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలుసా? శోధన అంతా పోయినాక నిమ్మలమైనాక వస్తారు. వాళ్ళ గురించి యేసుప్రభు మాట్లాడట్లేడు. యేసుప్రభు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే నా శోధనలలో ఎవరైతే నాతో కూడా నిలిచి ఉన్నారో వాళ్లకు రాజ్యములు అప్పచెప్తా. తీర్పు తీర్చడానికి 12 గోత్రముల మీద రాజ్యములు అప్పచెప్తానంటున్నాడు. సింహాసనం ఇస్తా అంటున్నాడు. సింహాసనం. నీకు సింహాసనం కావాలి. దేవుని రాజ్యంలో నువ్వు ప్రతిఫలం పొందాలి అంటే నువ్వు ఎట్లుండాలంటే శ్రమలో కూడా తోడుగా ఉండాలి. హల్లెలూయా. శ్రమలో కూడా తోడుండే స్థితిలో నువ్వు ఉన్నావా? హల్లెలూయా. దేవుని బిడ్డలంగా అలాంటి ఆలోచన కలిగి ఉండాలి. మందిరం అంటే ఏదో ఒక బిజినెస్ ప్లేసో, లేదంటే ఏదో సెమినారో, లేదంటే ఏదో మోటివేషనల్ ప్లేసో కాదు. ఇది ఒక ఫ్యామిలీ. హల్లెలూయా. యేసు రక్తం ద్వారా కడగబడిన మనం అందరం కూడా ఒక కుటుంబంగా దేవుడు మారుస్తా ఉన్నాడు. శ్రమల్లో శోధనలో మనం నిలబడే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభు శ్రమలలో వారు నిల్చున్నారు కాబట్టి వాళ్ళు యేసు ప్రభు దృష్టిలో చాలా స్పెషల్. నువ్వు కూడా నమ్మకంగా ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, మందిర పరిస్థితులు కొన్ని కఠినమైన పరిస్థితుల్లో కూడా నువ్వు నిలబడగలిగితే నేను ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? నమ్మకమైన వారంగా ఉంటున్నామా? నమ్మకమైన వారంగా మనం జీవిస్తున్నామా? కష్టకరమైన పరిస్థితుల్లో అభినందించదగిన వారు ఎవరు అంటే నమ్మకమైన వారు. హల్లెలూయా. నమ్మకము అంటే అవిధేయులైన వారు, లేదంటే నమ్మకస్తులుగా లేని వారు కష్టకాలంలో వాళ్ళు నిలబడరు, మన పక్షంలో ఉండరు.
ఒకవేళ వాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నాం అనుకో, నిరుత్సాహము, బాధ ఇవే మిగులుతాయి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఒకసారి మన మందిరంలో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు, చాలా కష్టమైన పరిస్థితులు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు, మందిరం మీద దాడులు జరుగుతూ ఉన్నప్పుడు, కొన్ని ఇబ్బందులు జరుగుతున్నప్పుడు డాడీ ఏం చేయాలని ఆలోచిస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు, ఇంట్లో మాట్లాడుతుండేవాడు. తర్వాత కొన్నిసార్లు వెళ్తున్నప్పుడు కొన్ని నిర్ణయాలు ఏం చేస్తే బాగుండని మాట్లాడుకుంటూ వెళ్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు. అయితే నాకు ఒక విషయం గుర్తుంది. హైదరాబాద్లో ఎవరో నేనున్నా సార్ చూసుకుంటానని చెప్పాడు. ఆయన మాటల్ని బట్టి కొంచెం ధైర్యం వచ్చి కొన్ని పనులు చేశాం. కానీ అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేస్తే మాత్రం ఫోన్ ఎత్తలే. హల్లెలూయా. శ్రమలో నాకు తోడుగా నిలిచి ఉన్నావు కాబట్టి సింహాసనం ఇస్తాను. హల్లెలూయా. శ్రమలలో, ఇబ్బందుల్లో మనం నిలబడే స్థితిలో ఉండాలి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? నీ పక్కన వాళ్ళని అడగండి, నువ్వు శ్రమలో నిలబడే స్థితిలో ఉన్నావా? నువ్వు శ్రమలో నిలబడగలిగితే, ఎవరికి శ్రమ? నా శ్రమలో నేను నిలబడతా అనుకుంటారు ఏంది? ఇది కూడా క్లారిటీ ఇవ్వాలి. ఎవరి శ్రమ? అయ్యగారు మీకేం శ్రమ? అయ్యగారు మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, మీరు హ్యాపీగా ఉంటారు, మీకు అన్నీ మంచిగా ఉంటాయి అనుకుంటాం మేము. దేవుని సేవకులకు శ్రమలు ఉండవా? ఇబ్బందులు ఉండవా? వెంటనే కనిపించకపోవచ్చు. శ్రమలలో కూడా మనం నిలబడాలి. కష్టకరమైన పరిస్థితుల్లో మనం నిల్చునే వాళ్ళంగా ఉండాలి. బిషప్ డాబ్ పాస్టర్ గారి చర్చి మీద దాడులు జరిగినాయంట. గుంపులు వచ్చి రాళ్లతోటి దాడులు చేశారు, పగలగొట్టేశారంట. అక్కడ ఉన్న ప్రభుత్వాలు కూడా కొంత నిర్లక్ష్య వైఖరి వీళ్ళకి వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు వీళ్ళు బలంగా నిలబడ్డారు. కొంతమంది వెళ్ళిపోయారంట మందిరంలో నుంచి. వెళ్ళిపోయి వీళ్ళకి ఈజీ పని ఏంటంటే, ఈ మందిరంలో ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఏం చేయాలి, వేరే మందిరానికి వెళ్తే ఇబ్బందులు లేవు, హ్యాపీగా ఆడ మంచిగా ఉండొచ్చు అనే కొంతమంది వెళ్ళిపోయారు. కొంతమంది మాత్రము వాళ్ళ బండ్లు వేసుకొని వచ్చి అక్కడనే పార్కింగ్ చేసుకొని ధైర్యంగా ప్రాణమైన పోని మేము మందిరానికి వెళ్తామని నిర్ణయించుకొని దెబ్బలకైనా వేటికైనా తెగించి వచ్చారంట. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు నిలబడి పోరాటం చేశారు. వాళ్ళు బిషప్ గారికి వాళ్ళంటే ఇష్టం ఉంటుందా ఉండదా? వాళ్ళంటే ఒక రకమైన అభిమానం ఉంటుంది. ఎందుకంటే ఆయన శ్రమలో వాళ్ళు నిలబడ్డారు. అందరూ ఆ రాళ్ళ దెబ్బరికి, ఆ కష్టములకు, ఆ ఇబ్బందులకు భయపడి వెళ్ళిపోయిన సమయంలో వీళ్ళు వచ్చి ముందు నిలబడ్డారు అంటే వాళ్ళు స్పెషల్. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? యేసు ప్రభు చనిపోయిన తర్వాత కూడా ఆయన మృతదేహం తీసుకుపోవడానికి అందరూ భయపడతా ఉంటే ఒక వ్యక్తి వచ్చాడు. అరిమత్తయి యోసేపు వచ్చి అడుగుతున్నాడు, అధికారుల దగ్గరికి అడుగుతున్నాడు, అయ్యా యేసు ప్రభు మృతదేహాన్ని నాకు ఇస్తే నేను సమాధి చేసుకుంటా. ఎంత గొప్ప నిర్ణయం చూడండి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుని కొరకు నిలబడే స్థితిలో ఉన్నామా? మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నేను యేసయ్య కొరకు నిలబడతాను, నేను మందిరం కొరకు నిలబడతాను, నేను సేవకుల పక్షమున నిలబడతాను. కష్టం వస్తే విడిచిపెట్టేవాడిని లాగా ఉన్నాను అనుకుంటున్నా, విడిచిపెట్టానని చెప్పండి. నిజమమ్మా. ఇది కొంతమంది సాధారణంగా మామూలుగానే ఉంటుంటారు, కానీ కష్టం వచ్చినప్పుడే వాళ్ళు బలంగా నిలబడతారు. అలాంటి వాళ్ళు ఉండాలి. హల్లెలూయా. మన మందిరంలో అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా అనేకులు అలాగ మార్చబడబోతా ఉన్నారు. దేవుని పక్షమున నిలబడే వాళ్ళుగా ఉండాలి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? మనల్ని కూడా దేవుడు బలపరచునుగాక. గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడిగా ఉండటము అవశ్యము. ఇట్ ఈస్ ఎసెన్షియల్, ఇట్ ఈస్ నెససరీ. అవసరం. అది ఏం అవసరం? మందిరంలో ఎలాంటి వాళ్ళు ఉండడం అవసరం? నమ్మకమైన వాళ్ళు అవసరం అమ్మా. మీ పక్కన వాళ్ళు చెప్పండి, నమ్మకమైన వాళ్ళు అవసరం. వాళ్ళకే చెప్పండి, నువ్వు యేసునామములో నమ్మకమైన బిడ్డవుగా జీవించుదువుగాక. చెప్పినరా? నమ్మకమైన వాళ్ళంగా ఉండాలి. మనం నమ్మకస్తులముగా ఉండాలి. నమ్మకస్తులు అంటే ఎలాంటి పరిస్థితులు అయినా కానీ ముందుకు వచ్చేవాళ్ళు. అయ్యగారు వద్దాం అనుకున్నా కానీ
పని పడ్డది. దారిలో ఏమైంది, దారిలో వాళ్ళు వచ్చి తీసుకుపోయినా. నేను రావాలనే ఉండే, నేను వచ్చి మీ పక్షాన పోరాటం చేద్దాం అనుకున్నా, 2 కట్టెలు తీసుకొద్దాం అనుకున్నా. కట్టెలు నైట్ ఎన్నో పెట్టిన అయ్యగారు గుర్తు రాలేదు. ఎత్తుక్కుంటూ ఉండేసరికి మర్చిపోయి లేట్ అయిపోయింది. అయ్యగారు ఏమనుకోకండి, ఏమనుకుంటాం గొడవ అంతా అయిపోయినాక. పోయి కట్టెలు దోలాడుకోమ్మా అని చెప్తాం. ఈసారి అన్నగా పనికి వస్తాయి. మనం ఎవరి మీద యుద్ధానికి పోవట్లేదు, ఏం కట్టెలు తీసుకురావట్లేదు. ఉదాహరణకు చెప్తా ఉన్నా. అంటే ఏదైనా చెప్పినప్పుడు దాని నుంచి పని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నాకు అది ఆ పని ఉంది, ఈ పని ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్తా ఉంటారు. కానీ మన కుటుంబంలో ఎవరికైనా ఇబ్బంది వస్తే మనం నిలబడమా? నువ్వు పనిలో ఉన్నా, నువ్వు ఉద్యోగంలో ఉన్నా, నువ్వు చదువులో ఉన్నా, ఏది ఉన్నా కానీ వారి గురించి నువ్వు ఆలోచించవా? దేవుని సేవకులు మన గురించి, మన కుటుంబాల గురించి, మన జీవితముల గురించి ఆలోచించి ప్రయాసపడుతుంటే వాళ్ళ గురించి మనం ఆలోచించే స్థితిలో ఉన్నామా? దేవుని మందిరం అంటే దేవుని శరీరము. ఆ శరీరంలో మనం అందరం కూడా అవయవాలుగా ఉన్నాము. యేసు ప్రభు మనకు శిరస్సుగా ఉన్నాడని మనం గమనించే స్థితిలో ఉంటున్నామా? మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? ఈ చెయ్యి మీద దోమ కుడుతుంది అనుకుందాం. ఈ చెయ్యి మీద దోమ కుడుతుంది. ఈ చెయ్యి ఏం చేస్తుంది చెప్పండి? ఈ చెయ్యి చంపగలుగుతుందా? ఈ చెయ్యిని దోమ కుడుతుంటే ఈ చెయ్యి చంపగలుగుతుందా? అప్పుడు ఏ చెయ్యి కావాలి? ఈ చెయ్యి. నిన్న ఈడ కూర్చొని ఉన్నాం, నిన్న నైటు నేను ఫోన్ మాట్లాడుతూ ఉంటే కరెక్ట్గా ఈయనే వచ్చి ఒక దోమ కుడతా ఉంది. పక్కన ఎవరు ఉన్నారంటే వీళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. బాను ఉన్నాడు, రోహిత్ ఉన్నాడు. రోహిత్కి చెప్పినారు ఈ ఫోన్ మాట్లాడుతున్నా, చంపురా అని చెప్తే ఉఫ్ ఇట్లా అంటుడు. దాన్ని ఎగిరిపోయింది. అరే ఏందిరా, ఏం చేస్తున్నావురా అంటే మళ్ళీ కొడితే నాకు దెబ్బ తాకుతుంది అనుకున్నాడు. దాన్ని ఇలా కొట్టిండు, కుడుతున్న దోమని. అంటే ఈ చేయి మీద దోమ కుడుతుంటే చంపాలంటే ఏం కావాలి? అంటే దేవుని మందిరములో అపవాది కార్యములను మనం లయపరచాలి అంటే ఒకరితో ఒకరము కలిసి ఉండాలి. హల్లెలూయా. ఒకరికొకరము సహాయముగా, తోడుగా ఉండి నిలబడగలిగే స్థితిలో ఉండాలి. వాళ్ళకి సమస్య వస్తే నాకెందుకు, నాకు వస్తే వాళ్ళకెందుకు అని జీవిస్తున్నట్లయితే మనం అభివృద్ధి చెందలేం. ఒక కుటుంబముగా మనం ముందుకు సాగలేం. ఒకరి కష్టం ఉన్నప్పుడు మనం అందరం కూడా ప్రయాసపడి వారి కొరకు ఆలోచించి నిలబడే స్థితిలో ఉండాలి. మనం చేయగలిగింది చేసే స్థితిలో ఉండాలి. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? యేసయ్య మన అందరి కొరకు నిలబడ్డాడు. హల్లెలూయా. మనం అందరం యేసయ్య కొరకు నిలబడుతున్నామా? దేవుని మందిరం కొరకు నిలబడుతున్నామా? యేసు ప్రభు చెప్పాడు, నేను నా మందిరమును కట్టుదును. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అని అంటున్నాడు యేసయ్య. ఆయన మందిరం కడుతుంటే ఆయన పక్షం నువ్వు నిలబడి ఆ మందిరం కట్టబడుటలో నువ్వు వాడబడుతున్నావా? మందిరం అభివృద్ధిలో నీ పాత్ర ఏంటి అని అడిగితే నువ్వేం చెప్పగలుగుతావు? మందిరంలో నేను ఈ పని చేశాను, ఇలా ఉపయోగపడ్డాను, ఇంతమందిని మందిరానికి తీసుకొచ్చానని చెప్పే స్థితిలో ఉన్నావా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం మందిరం కట్టే వాళ్ళంగా ఉండాలి, కూల్చే వాళ్ళంగా ఉండొద్దు. అలాంటి ఆలోచన ఉంటే యేసు నామములో తొలగిపోవును గాక. అపవాది ఆలోచనలు యేసు నామములో లయపరచబడును గాక. మందిరము క్షేమము కోరే బిడ్డలంగా మనం ఉండాలి. మందిరం అభివృద్ధి పరచబడాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. మందిరానికి వచ్చే వాళ్ళు బాగుపడాలని మనం కోరుకోవాలి. ఈర్ష, అసూయ, స్వనీతి యేసు నామములో తొలగిపోవును గాక. అలాంటి స్థితిలో మనం ఉండాలి. అప్పుడు మందిరం ఏమవుతుందంటే అభివృద్ధి చెందుతుంది. స్తోత్రం, హల్లెలూయా. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు నన్ను తిట్టినా, నువ్వు నన్ను ఎక్కిరించినా, నువ్వు నన్ను ఏమన్నా, కొన్నిసార్లు చూపులతోటే నన్ను తిట్టినా, నువ్వు ఏం చేసినా నేను ఇక్కడే ఉంటాను. చెప్పండి. చెప్పినరా? చెప్తలేరా కొంతమంది? చెప్పినరా? హల్లెలూయా. నేను ఏమనుకున్నా నేను ఇక్కడే ఉంటానండి. హల్లెలూయా. అలాంటి స్థితిలో ఉండాలి. అలాంటి స్థితిలో ఉండాలి. ఒకవేళ వచ్చిన వాళ్ళని ఇబ్బందికరంగా చేస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే వారు మారు మనసు పొందాలి. హల్లెలూయా. ఎందుకంటే వాస్తవంగా నేను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి నేను చెప్తా ఉన్నా. కొన్ని మందిరాలకు వెళ్తే కొందరి ద్వారా ఆ మందిరానికి వెళ్ళబుద్ధి కాదు. వాళ్ళు చేసే ప్రవర్తనలు బట్టి మనకు మందిరానికి వెళ్ళాలంటే అరే ఆ వ్యక్తి మంచి మాట్లాడాడు, ఆ వ్యక్తి ఇబ్బంది చేస్తాడు అనే ఆలోచనలతో మందిరాన్ని మానేస్తూ ఉంటారు. అట్లా ఉండకూడదు. మనల్ని ఇబ్బంది పరిచే వాళ్ళు వెళ్ళిపోవాలి, కానీ మనం వెళ్ళొద్దు. హల్లెలూయా. వాళ్ళు మారాలని ప్రార్థన చేయాలి. యేసయ్య ఈ బిడ్డ నాతో మంచి మాట్లాడతలేదు, యేసు నామములో మాట్లాడును గాక. మందిరం అయిపోగానే నేను షేక్ హ్యాండ్ చేయడానికి వెళ్తుంటే షేక్ హ్యాండ్ ఇవ్వట్లేదు, ఈ అమ్మకి యేసు నామములో మారు మనసు వచ్చును గాక అని ప్రార్థన చేయాలి.
అమ్మ ప్రైజ్లాడమ్మా అంటే నన్ను పట్టించుకోకుండా మూతి ముడుచుకొని వెళ్ళిపోయింది. ఆమె యేసునామములో వచ్చే వారం మంచిగా మాట్లాడును కాక నన్ను ప్రార్థన చేయాలి. అలాంటి కలుపుకునే స్థితిలో ఉంటుండాలి. హల్లెలూయా. మనం అందరం కలిసి ఉండడానికి ప్రయత్నం చేయాలి. కలుపుకునే స్థితిలో ఉండాలి. ఆమె మాట్లాడి నేను ఎందుకు మాట్లాడతా? నా వయసు ఎంత? 52 సంవత్సరాల అతనికి పిల్లగానికి నేను పోయి కలుస్తానా? లేదంటే ఈ విధంగా ఆలోచిస్తూ ఉండకూడదు. తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడతాడు, తను తాను హెచ్చించుకొని వాడు కలిసి ఉండడానికి. అట్లని పెద్దోళ్ళు ఉంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చి చెప్పాలని అట్లా ఏం అనుకోకండి. ఎవరికి సాధ్యమైతే వాళ్ళు వెళ్ళి మాట్లాడడము దీవెనకరం. హల్లెలూయా. మనం అందరము దేవుని బిడ్డలం. మందిరానికి వస్తున్నప్పుడు మనం ఎలాంటి స్థితిలో ఉన్నా మనం అందరం దేవుని బిడ్డలంగా మనం గుర్తించి వాళ్ళందరినీ కూడా మంచిగా ప్రేమతో పలకరించే స్థితిలో ఉండాలి. నా బ్యాంక్ అకౌంట్లు ఎంత ఉన్నాయో తెలుసా? తెలీదా? అంటే నా బ్యాంక్ అకౌంట్ కాదు, సాధారణంగా చెప్తున్నాను. కొంతమంది ఆలోచన, నా బ్యాంక్ అకౌంట్లో ₹1,00,000 ఉన్నాయి. ₹1,00,000 బ్యాంక్ అకౌంట్లు ఉండగానే వీళ్ళకి ఒక విధమైన గర్వం వస్తుంది. అట్లా అందుకే జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా తగ్గింపు స్వభావంతో ఉండడం నేర్చుకోవాలి. నీకు చదువులున్నా, నీకు ఏదున్నా, నువ్వు తగ్గించుకునే స్థితిలో ఉంటే నువ్వు హెచ్చించబడతావు. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనం యేసు నామములో తగ్గించుకునే స్థితిలో ఉందుముగాక. మన పొరుగు వారి పట్ల మనం ప్రేమ కలిగి జీవించుదుముగాక. ప్రేమ కలిగి జీవించాలి. పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పండి. చెప్పినరా? వెనకాల వాళ్ళకి చెప్పండి. ఈసారి పక్కన వాళ్ళకి కాదు, వెనక సైడ్ తిరిగి చెప్పండి, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పండి. చెప్పినరా? ఎంత సంతోషం చూడు. వెనక అబ్బా ఇంతమంది నన్ను ఇష్టపడేటోళ్ళు ఉన్నారని వాళ్ళు మురిసిపోతా ఉన్నారు. హల్లెలూయా. ఏదో ఉట్టిదేం కాదు. ఇప్పటి నుంచి ఒకవేళ ఉట్టిగా మాట వరుసకు చెప్పినా కానీ అది నీ జీవితంలో జరుగునుగాక. నేను ఇష్టపడే వాళ్ళు అనేకులు ఉందురుగాక. నువ్వు కూడా అనేకులను ఇష్టపడుదువుగాక, అనేకులను ప్రేమించుదువుగాక. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? యేసు ప్రభు మనల్ని అందరినీ ప్రేమించి ఈ లోకంలోకి వచ్చి మనమందరం ఆయన బిడ్డలంగా మార్చబడాలని మనందరి కొరకు రక్తమును కార్చి ఆయన ప్రాణమును కలువరి శిలువ మీద అర్పించి మరణించి 3వ దినమున తిరిగి లేచిన సజీవుడైన దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచువారు ఎన్నటికీ నశించిపోరు, నిత్య జీవం పొంది తరతరములు యుగయుగములు శాశ్వత కాలం ఆయనతో కూడా పరలోక రాజ్యంలో నివాసము చేస్తారు. ఆ ప్రదేశంలో మనం ప్రవేశించున్నంత వరకు ఈ లోకములో మనం జీవిస్తూ ఆయన సంఘమును కడుతూ, ఆయన సంఘం అభివృద్ధి గురించి ఆలోచిస్తూ, సంఘము గురించి ప్రయాసపడుతూ, సంఘములో సభ్యులముగా నమ్మకమైన వారంగా జీవిస్తున్న కొలది దేవుడు ఈ లోకంలో కూడా మనం బలపరిచి పరలోక రాజ్యములో కూడా మనకు ప్రతిఫలం ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య మాకు సహాయం చేయండి, నమ్మకమైన వారముగా మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభు అని ప్రార్థన చేయండి. అందరం ప్రార్థన చేద్దాం. ఒక చేతిని హృదయం మీద ఉంచుకొని ఒక చేయిని పైకెత్తి, యేసయ్య నమ్మకమైన బిడ్డగా నేను ఉండడానికి సహాయం చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో అనేకులు నమ్మకమైన వారు ఉన్నారు. ఇంకా కొంతమంది వారి జీవితంలో కొంచెము అటు ఇటు ఉన్న పరిస్థితులు ఉంటున్నాయి. వారందరి జీవితంలో కూడా దేవుడు మార్చబోతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరంటే నాకు ఇష్టం. మీరందరూ ఉన్నతమైన స్థితిలో ఉండాలని నేను కోరుకుంటాను ఉన్నాను. గృహ నిర్వాహకులలో ప్రతి వాడు నమ్మకమైన వాడుగా ఉండాలనేది దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్న విషయము. మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే స్తోత్రములు, యేసయ్యా నీకే మహిమ చెల్లిస్తున్నాం. ప్రార్థన చేయండి, బయటికి ప్రార్థన చేయండి. యేసయ్యా నమ్మకమైన బిడ్డగా నేను ఉండునట్లుగా సహాయం చేయండి అయ్యా. నా మీద నువ్వు ఆధారపడే స్థితిలో ఉండునట్లుగా నా జీవితం ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. నువ్వు వెళ్ళమంటే వెళ్ళే స్థితిలో అయ్యా, నేను వాడబడే స్థితిలో ఉండునట్లుగా సహాయం చేయండి ప్రభువా. నాకు అప్పచెప్పిన పనిలో నమ్మకత్వము నేను ప్రదర్శించినట్లుగా, నమ్మకత్వం కలిగిన వ్యక్తిగా నేను గుర్తింపు పొందే బిడ్డగా ఉండునట్లుగా సహాయం చేయండి. ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఆ తలాంతు ఉంది, ఆ గిఫ్ట్ ఉందని నీ గురించి అనేకులు చెప్పేదానికంటే కూడా ఫలానా వ్యక్తి నమ్మకమైన వ్యక్తి అని చెప్పడం అనేది గొప్ప విషయం. అది నీకు దీవెన.
ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసయ్య నాకు సహాయం చేయండి ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభువా. మమ్మల్ని బలపరచండి ప్రభువా, మా జీవితంలో బలపరచండి. మా మందిరంలో తండ్రి అనేకులు తండ్రి నమ్మకమైన వారుగా మార్చబడుతున్నందుకు వందనాలు తండ్రి. చెయ్యెత్తి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయమును తాకండి ప్రభువా. ఈ క్షణమే బిడ్డ జీవితంలో కార్యము జరిగించండి ప్రభువా. మందిరములో తండ్రి నమ్మకమైన వారుగా ఉండునట్లుగా నిలబెడుతున్నందుకు వందనాలు. బిడ్డల జీవితంలో కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు. ఎవరైతే నమ్మకంగా శ్రమలో కూడా ఉంటారో వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడవు ప్రభువా. అయ్యా నీతో శ్రమలో కూడా తోడుగా ఉన్న వారికి రాజ్యములను అప్పజెప్తున్నావు ప్రభువా, సింహాసనం ఇస్తా ఉన్నావు. అయ్యా నీ బిడ్డల జీవితంలో కూడా తండ్రి ఎవరైతే నమ్మకంగా మందిరంలో ఉంటున్నారో వారందరి జీవితంలో బలపరచండి, వారందరి జీవితంలో అభివృద్ధి పరచండి, వారందరి జీవితంలో గొప్ప కార్యములు జరిగించండి. అపవాది కార్యములు నజరేయుడైన యేసు నామములో తొలగిపోవును గాక, అవిధేయత యేసు నామములో తొలగిపోవును గాక. మందిరంలోనే ఉంటూ మందిరానికి విరుద్ధంగా పోరాటం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ యేసు నామములో మార్చబడును గాక, అపవాది కార్యములు లయపరచబడును గాక, మందిర పక్షము నేను నిలబడుదును గాక. యేసయ్యానికి మందిరంలో తీసుకొస్తున్నందుకు వందనాలు. నూతనమైన కార్యములు ఈ మందిరంలో జరిగిస్తున్నందుకు వందనాలు, బలపరుస్తున్నందుకు వందనాలు. అయ్యా మందిరం కొరకు ప్రయాసపడేవారు అయ్యా ఈ లోకంలో ఉన్నవారైతే వారి కుటుంబాల గురించి, వాళ్ళ ఉద్యోగాల గురించి, వాళ్ళ వ్యాపారాల గురించి, నేను నా కుటుంబం నా పిల్లలనే ఆలోచిస్తున్నారు. కానీ నీ పేరట పిలువబడిన మేము అయ్యా అనేకులను రక్షణలోనికి నడిపించడానికి, మందిరము స్థాపించబడ్డానికి, మందిరం అభివృద్ధి పరచబడ్డానికి, పరిచర్య జరగడానికి మా శక్తి సామర్థ్యములను ఉపయోగించి మేము ప్రయాసపడే దానికి మేము ఇష్టపడుతున్నాం ప్రభువా. యేసయ్యా నీకే వందనాలు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు ఎందుకంటే ఆయన ఏవో సంపాదించుకొని జీవించి సంతోషంగా ఉండడానికి కాదు, కానీ నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి, నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిన్ను ధనవంతునిగా చేయడానికి ఆయన దారిద్ర్యమును అనుభవించాడు. నిన్ను పాపముల నుంచి విమోచించడానికి ఆయన పాపముగా చేయబడ్డాడు. లోక పాపం అంతటి కూడా ఆయన మీద వేసుకున్నాడు. ఎంతో భారం, ఎంతో శ్రమ, ఎంతో వేదన. గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తుండగా చెమట రక్తంగా మారింది. యేసయ్యా నీకే వందనాలు. సైనికులు వచ్చి ఆయనను పట్టుకొని ఈడ్చుకొని పోతుంటే ఆయన కాళ్ళన్నీ రాసుకొని పోయాయి. కొరడా తీసుకొని వీపు మీద కొడతా ఉంటే చర్మం అంతా కూడా, మాంసం అంతా కూడా చీలిపోయింది. ఆయన శిలువ మీద వేసి చేతులు గుంజి శీలలు కొడతా ఉంటే అల్లాడిపోయాడు. కానీ ఆయన హృదయంలో ఎవరి గురించి ఆలోచిస్తున్నాడంటే నీ గురించి, నా గురించి, ఆయన సంఘం గురించి ఆలోచిస్తున్నాడు. నా బిడ్డలందరూ కూడా రక్షణ పొందాలి. శ్రమలో నువ్వు దేవుని పక్షం నిలబడే స్థితిలో ఉన్నావా? వాళ్ళేమో అంటున్నారు, వీళ్ళేమో అంటున్నారని దేవునికి దూరం అయిపోయే స్థితిలో ఉంటున్నావేమో. నువ్వు పరీక్షించుకో. అయ్యా నా కొరకు నువ్వు శ్రమలో కూడా నిలబడ్డావు ప్రభువా, నేను నీ కొరకు ఎలాంటి పరిస్థితినైనా జయిస్తా, ఎవరినైనా కానీ తండ్రి ఎదురిస్తా, ఎవరినైనా కానీ తండ్రి విడిచిపెట్టడానికి నేను ఇష్టపడతాను, కానీ నిన్ను విడిచిపెట్టాను ప్రభువా, నేను విడిచిపెట్టాను ప్రభువా. ఈ జీవితం నీవిచ్చింది ప్రభువా, నీకే సమర్పిస్తున్నాను, నీకే సమర్పిస్తున్నాను. నా జీవితంలో ప్రాముఖ్యమైనది ఏదైనా ఉంది అంటే నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చబడ్డమే. నా జీవితంలో ఏదైనా ప్రాముఖ్యమైనది ఉంది అంటే డబ్బులు సంపాదించుకోవడము, ఆస్తులు సంపాదించుకోవడం, భూములు సంపాదించుకోవడము, ఇవి కావయ్యా. నీ రాజ్య వ్యాప్తి కొరకు నేను వాడబడ్డా, అది నాకు ప్రాముఖ్యం ప్రభువా. మొదట నీ రాజ్యం వెదకడానికి నేను ఇష్టపడతా ఉన్నా. నాకు కావలసినవన్నీ కూడా నువ్వు సమకూరుస్తావని నేను నమ్ముతున్నాను ప్రభువా. ప్రేమైన దేవుని బిడ్డలారా, నా యేసయ్య నమ్మదగిన వాడు, నా యేసయ్య నమ్మదగిన వాడు, ఆయన సహాయం చేసేవాడు. ఈరోజు నువ్వు ఈ పరిస్థితి ఎలా ఉన్నా కానీ నువ్వు ఒక నిర్ణయం తీసుకొని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్న విధానం బట్టి నీ జీవితంలో దేవుని సన్నిధి తోడుగా ఉండబోతా ఉంది. ఆయన మహిమ నీ జీవితంలో ప్రకాశింపబోతా ఉంది. యేసయ్యా నీకే వందనాలు. నీ బిడ్డల జీవితంలో మహిమ ప్రకాశించాలి ప్రభువా, నీ సన్నిధి, నీ వెలుగు ప్రకాశించాలి ప్రభువా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసయ్యా నా జీవితంలో నీ వెలుగు ప్రకాశింపచేయండి ప్రభువా, నా జీవితంలో నీ వెలుగు ప్రకాశింపచేయండి ప్రభువా. రియాలామాషాలారిబో లిబ్రిషాలాబ్రహారకలారిబా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకే వందనాలు. నీ వెలుగును ప్రకాశింపజేస్తున్నందుకు వందనాలు ప్రభువా. మా జీవితంలో ఉన్న చీకటి యేసు నామములో వేర్లతోటి సైతము తొలగిపోవును గాక. యేసయ్యా నీకే వందనాలు. మా జీవితంలో యేసు నామములో బలపరచబడును గాక.
మా మందిరం అభివృద్ధి పరచబడును గాక, వందలు వేలుగా మార్చబడుదురు గాక, అనేకులకి ప్రాంతములో ఆశ్రయము కలుగును గాక, అనేకులకు ఆత్మీయ ఆహారము దొరుకును గాక, సమృద్ధిగా దొరుకును గాక, అనేక అద్భుతములు, ఆశ్చర్యకార్యములు, సూచన క్రియలు ఈ ప్రదేశంలో ప్రతి వారము జరుగునట్లుగా దేవుడు సహాయం చేయబోతా ఉన్నాడు. అయ్యా, నీ కార్యములు జరిగించండి ప్రభు. వచ్చిన వారు తండ్రి వచ్చిన విధముగా ఎవరు వెళ్ళరు, వచ్చిన వారు దేవుని నుంచి కార్యములు పొందుకొని తిరిగి వెళ్ళుదురుగాక. యేసయ్యా నీకే వందనాలు. ఈ పరిచర్య ద్వారా అనేకులకు అవకాశములు ఏర్పాటు చేయబడునుగాక, అనేకులు పోషించబడుదురుగాక, అనేక కార్యక్రమములు సులువుగా జరుగునుగాక. ఈరోజు వేటి గురించి అయితే బాగా ప్రయాసపడుతున్నావు, అవన్నీ కూడా దేవుడు సహాయము చేసి అనుకూలపరిచి సులువుగా చేసే కృపను దేవుడు అనుగ్రహించబోతా ఉన్నాడు. యేసయ్యా నీకే వందనాలు. నమ్మకమైన వారంగా ఉందా? నువ్వు దేవునికి నమ్మకమైన బిడ్డవుగా ఉంటే నీ జీవితంలో గొప్ప కార్యములను చూస్తావు. యేసయ్యా నీకే వందనాలు. మా మందిరమును తండ్రి మెగా చర్చిగా మారుస్తున్నందుకు వందనాలు. ఎంతో మంచి బిడ్డలు ప్రభువా, మందిరం పట్ల ఆసక్తి కలిగిన వారు ప్రభువా, సేవకులను తండ్రి వెంబడిస్తున్నవారు ప్రభువా, సేవకుల పక్షమును నిలబడుతున్న వారు ప్రభువా, అనేకులను రక్షణ మార్గంలో నడిపించడానికి ప్రయాసపడుతున్న వారు ప్రభువా, అనేకులను మందిరమునకు తీసుకురావడానికి ప్రయాసపడుతూ తీసుకొస్తున్న వారు ప్రభువా, బిడ్డలు దీవించండి ప్రభువా. బిడ్డల కన్నీటిని ఆనందముగా మార్చండి. బిడ్డల జీవితంలో కష్టములు తొలగించండి ప్రభువా. సమాధానం అనుగ్రహించండి, బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.